Hi Sonia. Hello, namaste. Namaste Sonia. Sonia, you are looking gorgeous today. Oh, thank you. మూవీలో ఒక పేషెంట్ లా కనిపించారు. కరోనా వైరస్ తగ్గిపోయిందా? కరోనా వైరస్ ఇప్పుడు తగ్గదు ప్లీజ్. ఎలా ఉంది కరోనా వైరస్ తో ఎక్స్పీరియన్స్? It's a great experience. అంటే కరోనా వైరస్ రావటం ఎక్స్పీరియన్సా, కరోనా వైరస్ మూవీలో మీరు యాక్ట్ చేయటం ఎక్స్పీరియన్సా? Both actually. Okay. See, in the movie I show symptoms of coronavirus and Nija Jeevita horror anante I show that symptoms of horror. Oka horror create chestadi aa coronavirus. So rendu I think are good experiences. కంప్లీట్ మీరు తెలంగాణ పూరి. Yeah. మీ స్కూలింగ్ అది ఎక్కడ? నేను పక్కా లోకల్. ఇంకా నేను ఐ డన్ మై ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ తెలంగాణలోనే. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ హైదరాబాద్. ఓకే. స్కూల్ స్టేజ్లో మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? యాక్సెప్ట్ చేశారా? లేదు లేదు. ఐ హావ్ నెవర్ బీన్ ఇంటూ దిస్. అంటే నచ్చకపోవడం అంత చాలా దూరం. ఇంకా ఐ హావ్ బీన్ వెరీ సిన్సియర్ స్టూడెంట్. అంటే ప్రాబ్లీ ఐఎమ్ నాట్ రియలీ రిజర్వ్డ్ పర్సన్, కానీ ఐఎమ్ ఎ సీరియస్ పర్సన్. మ్యాక్సిమం కాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఇండస్ట్రీలో. ఇలాంటివి ఏమైనా ఎదురయ్యాయా మీకు? టచ్ వుడ్ నాకు కాస్టింగ్ కౌచ్ అట్లాంటివి అయితే ఇప్పటివరకు ఏమీ లేవు. బట్ దెన్ పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు. ఐ బీన్ వెరీ చూజీ. Wherever I'm comfortable, with people I'm comfortable, and with the scripts I like, and I've chosen my way. హస్బెండరీ మెటీరియల్ నాకు ఇలాంటి హస్బెండ్ కావాలి అని ఉంటుంది కదా, దాని గురించి ఎలా చూస్ చేసుకుంటున్నారు? ఇంకా అంత దూరం ఆలోచించలేదు. బట్ ఈవెన్ నాకు ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ లవ్ ఎలా అని మాట్లాడినా కూడా ఐ థింక్ somebody who substitutes or somebody who supports your growth in all the ways, personally, professionally. జార్జ్ రెడ్డి మూవీ తీసుకున్నాం, మీ ఫస్ట్ మూవీ. జార్జ్ రెడ్డి మూవీలో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? So those were the days I'm just getting it serious into my mind that I have to act in movies అనేసి. సో అదే టైంలో జీవన్ రెడ్డి అన్న అప్రోచ్ అయ్యారు. సో ఫస్ట్ జార్జ్ రెడ్డి సిస్టర్ రోల్, హీరో చెల్లెల్ రోల్ ప్లే చేయాలి అన్నప్పుడు ఐ వాజ్ అస్పైరింగ్ టు బీ లీడ్ రోల్ కావాలి అని చూస్తున్నాయి. బట్ దెన్ దట్స్ అ బయోపిక్, సో ఎనీ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ ఇంపాక్ట్, అండ్ జస్ట్ టు బీ పార్ట్ ఆఫ్ సచ్ బయోపిక్స్ ఇస్ ద బిగ్ థింగ్. ఎనీ క్రషెస్ ఇన్ ఇండస్ట్రీ ఆర్ అవుట్ సైడ్? ఇన్ ఇండస్ట్రీతో సూర్య గారు అండ్ సమ్ టైమ్స్ లైక్ ఇనిషియల్గా సిద్ధార్థ్, ఇనిషియల్గా వచ్చినప్పుడు సిద్ధార్థ్. రియల్ టైంలో ఐ హావ్ నాట్ సీన్. ఐఎమ్ లైక్ ఇంటెలిజెన్స్. ఆల్మోస్ట్ బిగ్ యాక్టర్, పెద్ద ఆయనతో మీ క్రష్ ఎందుకు? సూర్య గారా? మన క్రష్ పెద్ద యాక్టర్ చిన్న యాక్టర్ అని ఉండదు కదా. ఇంకా ఎవరు చూడడానికి బాగా నచ్చేది I like his eyes, smile. Wow. And every girl fall about his smile and eyes. So I agree that. But if you see his all his performances, ఎక్కడ మనకి ఏ యాక్టర్స్తోనూ చేసినా కూడా కొంతమందికి కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తాయి. వేరే ఇప్పుడు ఇంకెవరైనా యాక్టర్స్ కాంబినేషన్స్ తీసుకుంటే ఒక యాక్టర్తోని చాలా దే షేర్ అ గుడ్ కెమిస్ట్రీ అండ్ దే గివ్ అ గుడ్ పర్ఫార్మెన్స్. ఇంకొక యాక్టర్తోని కొంచెం తక్కువ కెమిస్ట్రీ, లేకపోతే ఇట్ వోంట్ వర్క్ సమ్ టైమ్స్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ సూర్య గారు, హూఎవర్ హీ లుక్స్ ఎట్, హీ లుక్స్ విత్ దాట్ ఇంటెన్సిటీ. ఆ ఇంటెన్సిటీ ఉంటుంది, ఆ లవ్ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. ఒక రేప్ విక్టమ్ అనగానే ఇది చెడిపోయింది అన్న దీంట్లో, అలాంటి దీంట్లో మీరు ఆ క్యారెక్టర్ని ఎంచుకున్నారు. హౌ కుడ్ యూ ఫీల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటప్పుడు ఎలా ఆలోచించారు? తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఆర్జీవీ మూవీ అని దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? డెఫినెట్లీ ఆర్జీవీ గారి మూవీ అని యాక్సెప్ట్ చేయడానికి కంటే ముందు కూడా హూఎవర్ ఇట్ ఈస్ నా కెరియర్కి ఎలాగా యూజ్ అవుతుంది, నేను ఎలాగా ఐ కెన్ ఇంక్రీజ్ మై కెరియర్ గ్రాఫ్ ఎట్లానే చెక్ చేసుకుంటాను. హౌ కెన్ ఐ పర్ఫార్మ్ అది కూడా ఉంది. సో ఫస్ట్ థింగ్ డెఫినెట్లీ అబౌట్ ద సొసైటల్ యాక్సెప్టెన్స్. మనం ఏం చేసినా కూడా సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు కన్సిడర్, అండ్ దట్ టూ వెన్ ఐఎమ్ వెంచరింగ్ ఇన్ టు మూవీస్ ఇనిషియల్ లెవెల్లో లాంచ్ అంటేనే దాంతో అని అంటే మరి ఆలోచించుకున్నాను నేను కూడా.
But then, as an actor, see, personally, I have a different opinion about choosing roles and all. But again, coming to the point of director's point of view, gani, audience point of view, gani, choosinapudu different untundi. So there are many aspects you have to think about. So avanni na control lo levu. Which is in my control is selecting where I can perform and where I can actually grow as an actor. So Disha వచ్చినప్పుడు first thing I was away, as I told you, like వద్దులే ఎందుకునే, and not because of Disha role అని కాదు, rape victim అని అనగానే there's all the chances that you show in a bold way or అన్నీ కూడా విక్టిమైజ్ చేసినా కూడా ఇంకెక్కువ మనం అట్లాంటి కాంటెంట్ తీయడానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. సో అక్కడ నేను రెస్ట్రిక్షన్స్ చెప్పిన, ఇఫ్ కండిషన్స్ అప్లైడ్ అని చెప్పేసి మాట్లాడినా కూడా ఐ డోంట్ నో ఇంత పెద్ద డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి ఐ హ్యాడ్ ఫ్యూ క్వశ్చన్స్. సో అందుకనే నేను నో అని చెప్దాము, వెళ్ళి కొంచెం సాఫ్ట్గా నో అని చెప్పేసి వచ్చేద్దాము అని అనుకున్నాను నేను. కానీ వెళ్ళిన తర్వాత ద విషన్ హీ హ్యాస్, వాట్ హీ యాక్చువల్లీ వాంట్స్ టు షో త్రూ ద మూవీ and why he wants me to play the role anedi, that was very convincing. Okay. And he's not keen about the victim or lekapothe bold content chupichali anedi ఆయన ఇంటెన్షన్ కాదు ఇక్కడ. అంత ఇన్సెన్సిటివ్ ఎలా ఉంటారు క్రైమ్ చేసేప్పుడు కూడా, అట్లీస్ట్ there are many aspects. If you see the scene, that sequence, he covers many aspects. అంటే జంతువుల కంటే కూడా క్రూరంగా చేస్తున్నారు వీళ్ళు అసలు. జంతువుల కన్నా కనీసం అయ్యో పాపం అనిపిస్తుంది కానీ వీళ్ళకి మాత్రం అనిపించట్లేదు. అట్లాంటి క్రిమినల్ బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు, వై డు దే గ్రో లైక్ దాట్, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒకటి. సో విక్టిమ్ని యాజ్ అ విక్టిమ్, he wants to show that pain and struggle. They are human beings, they have that pain, when you're treating them in that way, when you're being very insensitive and when you're being very cruel, just think of that struggle, just see that pain at least on your face. So he said that you have to show that struggle, you have to show that pain. Both of us have to work around it. Naaku kuda idi kotte, nenu first time distunanu, but we have to make this impactful on the crime, criminals. So when somebody who has that criminal thoughts or like that, cruel mindset, we definitely have to make an impact on their minds, showing this pain and showing this struggle. And during the sequence kuda, వాళ్ళు మనకి యాక్టర్స్ అని తెలిసినా కూడా అది యాక్టింగ్ అని కూడా మనకి you don't realize and you get into that, you get into that struggle, you get into that pain. వాళ్ళు నిజంగా మీరు యాక్టర్స్ చూసి they are wonderful. రేపిస్గా చేసిన వాళ్ళు కూడా దే వండర్ఫుల్ యాక్టర్స్. వాళ్ళు అందరు కూడా మేమందరం కూడా బిగినర్సే ఆల్మోస్ట్. సో వీ హ్యావ్ టు వర్క్ అరౌండ్ కంఫర్టింగ్ ఈచ్ అదర్ అండ్ ఆల్. అది కూడా చాలా పెయిన్ఫుల్ ఉండేది అప్పుడు కూడా. వాళ్ళు చూసే చూపులు కానీ ఎంత ఎంబారసింగ్ ఉండేది. అది యాక్టింగ్ చేస్తున్నా అనేదానికంటే ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ టు దట్ క్యారెక్టర్ ఫ్రమ్ ద టైమ్ వీ డిస్కస్డ్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ఫ్రమ్ ద టైమ్ ఐ రెడ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్. So Disha తీసుకున్నప్పుడు I thought only about the performance ఒకటి, how well I can perform, how well I can impact అంటే just that being the role or being named as the character, అదొక్కటే కాదు ఇంపాక్ట్ క్రియేట్ చేసేది, your performance. Yeah, like Shanti could create that భయం ఒకటి క్రియేట్ చేయగలుగుతుంది ఆమె దగ్గుతోని కానీ సిమ్టమ్స్తోని కానీ. అండ్ if you see those scenes also, ఎంత అఫెక్షనేట్ ఉంటారు డాటర్ అండ్ ఫాదర్. కానీ ఫాదర్కి వచ్చినప్పుడు ఫాదర్ అంత అఫెక్షనేట్గా కూతుర్ని చూసి కూతురు కోసం అంతా ఆలోచిస్తా ఇలా అంతా ఉంటారు కదా. ఆ సిమ్టమ్స్ వల్ల భయం వల్ల చాలా ఇలా ఇంట్లో గొడవలు అవుతున్నా కూడా సడన్గా ఫాదర్ ఆర్ సంథింగ్ చేంజ్డ్ అంటే షీ స్టేస్ లిటిల్ అవే అయినా కూడా. సో దట్స్ వెన్ ఫియర్ అనేది లవ్ అటాచ్మెంట్ ఇవన్నిటిని కూడా అదర్ ఎమోషన్స్ అన్నిటినీ కూడా ఇట్ విల్ బ్రేక్, ఇట్ విల్ డిస్ట్రాయ్. ఓకే, వెరీ గ్లాడ్ అండ్ ప్లెజర్ టైమ్ we shared with you. Thank you. Thank you. Yeah, a pleasure here too. That was fun to be with you and ఇంకొకసారి దయచేసి నన్ను అలాంటి క్వశ్చన్స్ అడగొద్దు. Those are tough to choose. Thank you. రఘుపుంజ గారి గురించి. రఘుపుంజ గారు అంటే గురువు గారు ఆయన పాట బట్టి మేమెంత ఊర్లో ఏమంటున్నారు ఇప్పుడు?